రైస్ మిల్‌లో రామరాజు దగ్గరికైతే పోలీసులు వెళ్లి అరెస్ట్ చేస్తానంటారు. ఇక రామరాజు ఏం చేయలేక వాళ్ళ వెనకాతల వెళ్తూ ఉంటాడు. ఇక పోలీసులైతే రామరాజుని అరెస్ట్ చేస్తూ పోలీస్ వ్యాన్‌కసైతే తీసుకొని వెళ్తారు. అలా పోలీస్ వ్యాన్‌లో అయితే తీసుకెళ్ళేసరికి అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక ధీరజ్ అయితే ఆ విషయం తెలిసి చాలా స్పీడ్‌గా పోలీస్ స్టేషన్‌కైతే వెళ్తూ ఉంటాడు. ఇక రామరాజునైతే పోలీస్ స్టేషన్‌కి తీసుకొని వెళ్ళి అక్కడ అరెస్ట్ చేస్తూ ఉంటే అక్కడ భద్రావతి ఉంటుంది. అది చూసి షాక్ అవుతూ ఉంటాడు రామరాజు. ఇక రామరాజు అయితే స్టేషన్‌లో అలా ఉంటాడు. అందరూ అయితే లోపలికి వచ్చి చూస్తూ ఉంటారు. "ఏంటి నాన్న ఇదంతా నా వల్లే నీకిదంతా జరిగింది. ఈ విషయంలో నన్ను నేను అసహ్యించుకోవాల్సి వస్తుంది" అనేతో అంటూ ఉంటాడు. ఇక చాలా కోపంగా ప్రేమ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ కళ్యాణ్ గాడితో ఆ రోజు వెళ్ళిపోబట్టే మా ఇంటికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. మా అమ్మ నీ మెడలో తాళి కట్టమని చెప్పడం వల్ల మీ వోళ్ళందరూ మా మీద పగ తీర్చుకుంటున్నారు. ఆఖరికి మాకు ఈ పరిస్థితి వచ్చింది అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. "నువ్వు ఆ రోజు ఆ పని చేసి ఉండకపోతే మాకు ఈ కర్మ ఉండేది కాదు" అని చెప్పి మా అమ్మకి చూడండి ఎన్ని కష్టాలు పెడుతున్నారో మీ అమ్మ, మీ అన్నయ్య వాళ్ళు అని నాన్న వాళ్ళు అనేది అంటూ ఉంటారు. ఇక ధీరజ్ అయితే ఏడుస్తూ ఉంటాడు. నిజంగా ఈ విషయంలో నేను చాలా బాధపడాల్సి వస్తుంది అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రేమ బాధపడుతూ ఎలా అయినా ఈ విషయం గురించి తేల్చుకోవాలి అనైతే భద్రావతి దగ్గరికైతే సీరియస్‌గా వెళ్తూ ఉంటుంది ప్రేమ.